దేవాలయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దేవాలయ భూములపై సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోలార్ ప్లాంట్ల ముసుగులో దేవాలయ భూములను ఆక్రమించుకోవాలనే కుట్రలను వీహెచ్పీ ఖండించింది. ఇప్పటివరకు ప్రభుత్వం పలుమార్లు దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిందని, మున్సిపల్ అవసరాల కోసం స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. అలాగే తెలంగాణలో నమోదైన 9,608 దేవాలయాలకు సంబంధించి 2.5 లక్షల ఎకరాల భూమి ఉండగా వాటిలో చాలా భూములు ఆక్రమణలకు గురైనట్లుగా వీహెచ్పీ పేర్కొంది. మఠ మందిరాలకు సంబంధించి 2.5 లక్షల ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వ విభాగాలే ప్రభుత్వమే పెద్ద కబ్జాకోరు. దేవాలయాల భూములను కబ్జా చేస్తుందంటే ప్రైవేటోడు కబ్జా చేస్తున్నాడు, గూండాలు కబ్జా చేస్తున్నారు, ప్రైవేటు వ్యాపార సంస్థలు కబ్జా చేస్తూ ఉన్నాయి. హ్యాబిట్స్లో పోతే పోలీస్ స్టేషన్ కూడా కబ్జా చేస్తున్నది. ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ దేవాలయం భూముల లోపట్నే ఉన్నది. ఇమ్లీబన్ బస్టాండు దేవాలయం భూముల లోపట్నే ఉన్నది. ఇక్కడ బంజారాహిల్స్కి సంబంధించినటువంటి 47 ఎకరాలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇవాళ భూములు అన్యాక్రాంతం అయిపోయింది. హ్యాబిట్స్ సర్కిల్ జీపీఓ ఉన్నది 4 ఎకరాలు, అక్కడ ప్రైవేటు వ్యాపార సంస్థలు వచ్చేసినాయి, జీపీఓ వచ్చింది, మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చాయి. ఇవన్నీ దేవాలయాల భూములు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతం లోపట వేలమేసి అమ్ముకున్నది భూములను. అదేవిధంగా ప్రభుత్వ అవసరాల కోసమని తీసుకున్నది. ఈ రకంగా మార్కెట్ యార్డ్లకు దేవాలయాల భూములు ఇచ్చారు, బస్ స్టేషన్లకు ఇచ్చారు, జైళ్ల శాఖకి ఇచ్చారు.